విడుదల రజనీ ఉదంతంలో ఆవిడ చెప్పినటువంటి శ్రీకృష్ణదేవరాయలు లావు శ్రీకృష్ణదేవరాయలకి ఆమెకి వచ్చిన గొడవ ఏంటన్నది ఇంతకుముందే ఒక వీడియోలో నేను పోస్ట్ చేశాను. అయితే అసలు గొడవ వీళ్ళిద్దరికి మధ్యన ఇద్దరూ వాస్తవంగా ఒకప్పుడు తెలుగుదేశమే. లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశమే, ఎందుకంటే వాళ్ళ కుటుంబం తెలుగుదేశం అభిమానులు. అట్లాగే ఇటు విడుదల రజనీ తెలుగుదేశమే. ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ వచ్చిన గొడవ అంతా కూడా కోటిరెడ్డి అనే ఒక వ్యక్తి అరెస్టు సందర్భంలో ప్రారంభమైంది. అతను వాస్తవంగా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా వైసీపీలో గ్రామాల్లో 2 గ్రూపులు వస్తుంటే రాజశేఖర్ గ్రూప్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి గ్రూప్ కోటిరెడ్డి అనేటటువంటి ఒక గ్రామ నాయకుడు. అతను ఈమెతో టచ్లో ఉంటారు. ఈమె వర్గం కిందన, అంటే వాళ్ళు వర్గం కిందన వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఈమె తన కార్యకర్త అనుకుంటుంది. ఆ కోటిరెడ్డికి సంబంధించిన ఒక ఉదంతంలో ఈ రెండవ వర్గం వాళ్ళు చెప్పినటువంటి అంశంలో లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ వేణు సంథింగ్ అనేటటువంటి ఒక అసిస్టెంట్ పోలీసులకు ఇన్ఫామ్ చేసి జస్ట్ వాళ్ళని మందలించి వదిలిపెట్టండి అన్నటువంటి పాయింట్ చెప్పారట. అది శ్రీకృష్ణదేవరాయలు చెప్పాల అతనికి. కానీ ఈ మధ్యలో వస్తారు కదా, వచ్చినటువంటి వాళ్ళు సార్కి ఎట్లా చెప్పండి అంటే సార్ దాకెందుకు నేను చెప్తాలేనని చెప్పడం. దాంతో పోలీసులు ఇంకొక అడుగు ముందుకేసేసి అతన్ని అరెస్ట్ కూడా చేసేశారు. వెంటనే కోటిరెడ్డి మనుషులు అదేంటమ్మా మన పార్టీ వాళ్ళే మనల్ని అరెస్ట్ చేయించారు, మన ఎంపీనే మనం అరెస్ట్ చేయించాడు, ఇలా మీ పేరు చెప్తే అక్కడ ఇట్లా జరిగిపోతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దాంతో కోటిరెడ్డి అరెస్ట్ విషయంలో కీలకమైపోయింది. అక్కడ మొదట వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చింది. అప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలకి ఈ విషయం అంటే కోటిరెడ్డికి బెయిల్ ఇప్పించిన తర్వాత నేరుగా రజని కోటిరెడ్డి విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలతో అడిగితే అప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పోలీసులను అడిగితే అవును మీ వాళ్ళు చెప్తేనే మేము చేసాం అనేటప్పటికీ అప్పుడు ఆ సంబంధిత ఉద్యోగిని తీవ్రంగా మందలించారట. అప్పట్లో అతనికి 2 రోజులు జ్వరం కూడా వచ్చిందట. ఆ స్థాయిలో మందలించారట. అసలు నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా చేస్తావు, ఇలాంటి గొడవలు ఎందుకు క్రియేట్ చేస్తారన్నట్టు. అది కట్ అయిపోతే ఆ తర్వాతన ఈ రోసయ్య అనేటటువంటి వ్యక్తి లావు రత్తయ్య గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి అత్యంత విధేయుడు. అతను కృష్ణదేవరాయలు గారికి కూడా అత్యంత సన్నిహితంగా ఆ యాక్టివిటీస్ అన్నీ చూసుకోవడంలో సిద్ధాస్తుడైనటువంటి వ్యక్తి. ఈ విజ్ఞానికి సంబంధించినటువంటి టీమే 2-3 ఇటు ఈవిడ దగ్గర కూడా ఉన్నారట, పనిచేసేవాళ్ళట. అలా పనిచేసేటటువంటి వాళ్ళల్లో నుంచి వచ్చినటువంటి గొడవే ఇదంతా. అలా పనిచేసేటటువంటి ఒక వ్యక్తితో అక్కడ ఈయన టచ్లో ఉండటం, ఎవరైతే ఈ రోసయ్య, వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆయన దగ్గరికి ఎవరెవరైతే వస్తుంటారో లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వాళ్ళందరి వివరాలు ఇక్కడ వీళ్ళకి ఇస్తుండేవాళ్ళట. ఏదో ఎంపీ దగ్గర వచ్చేటప్పటికి ఎలక్షన్ వర్క్ చేసిన విజయకాంత్ ఎక్స్పీకే టీము, అట్లాగే మీడియాకి వర్క్ చేసినటువంటి రామకృష్ణ ప్రజెంట్ రజనీ పిఏ, అలాగే ఎక్స్ విజ్ఞాన్ ఎంప్లాయ్ అట, వీళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడం, ఈ రామకృష్ణ ఆ రోసయ్య ఇద్దరు కాంటాక్ట్లో ఉండటం, ఇక్కడి నుంచి ప్రతి ఇష్యూస్ అక్కడికి ఇన్ఫామ్ చేస్తూ ఉండటం. వాస్తవంగా ఇద్దరి దగ్గరికి వచ్చేది వైసీపీ వాళ్ళే, కాకపోతే ఇద్దరికి మధ్యన సమన్వయం లేదు కాబట్టి వీళ్ళ దగ్గర పని కాకపోతే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర పని కాకపోతే వీళ్ళ దగ్గరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటుంటారు. ఇలా వచ్చేటటువంటి వాళ్ళు ఎవరెవరు అక్కడికి వచ్చారన్నది రజనీ దగ్గరికి తెలుస్తూ ఉండటం. ఈ కింద ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళు వాళ్ళ నాయకుల దగ్గర గొప్ప కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళారని చాడీలు చెప్పడం, ఈ చాడీలను వీళ్ళు విని ప్రోత్సహించడం, పైగా వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్స్ పెట్టేసుకున్నారు. ఈ ఫలితం చివరికి ఆ కోటిరెడ్డి అరెస్ట్ తర్వాతన శ్రీకృష్ణదేవరాయల పరిస్థితి చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన చివరికి అతని మీదనే దాడి చేసినటువంటి సంఘటన అక్కడ ప్రభల దగ్గరికి వెళ్ళనీయకుండా చిలకలూరుపేటలో గొడవ. ఇక ఆ గ్యాప్ అట్లా పెరిగిపోయింది. తర్వాత అసలు విషయం కనుక్కునేటటువంటి సందర్భంలో ఈ రోసయ్య రామకృష్ణ మాట్లాడుకుంటున్నారు, రోజు అక్కడికి ఇంటిమేషన్ వస్తుంది, అందువలన మీ ఇద్దరికి డిస్ప్యూట్ వస్తుందని ఒక ఉద్యోగి, సోషల్ మీడియాలో పనిచేసే ఉద్యోగి లావు శ్రీకృష్ణదేవరాయలకు చెప్తే 1-2 సార్లు పట్టించుకోలేదు. కానీ గొడవలు పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు ఇది అన్నటువంటిది తనే పోస్టింగ్ వేయించినటువంటి ఒక డిఎస్పీతో మాట్లాడి వీళ్ళ 3 కాల్ డేటా, రామకృష్ణ, రోసయ్య, విడుదల రజని 3 కాల్ డేటా అందుకోసం తెప్పించుకున్నారు. నిజమా కాదా అన్నది వెరిఫై చేసుకోవడానికి. అవును అని తేలిందట. దాంతో అప్పటి నుంచి రోసయ్యని ఆయన పక్కన పెట్టారు. బట్ రామకృష్ణ ఇక్కడ కొనసాగుతున్నారు.
ఇటు రజనీది కాల్ డేటా తీసుకుంది, అదే తప్పించి వ్యక్తిగతంగా వేరే ఉద్దేశం ఏమీ లేదు అన్నటువంటిది తన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు, ఇది లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు చెప్పేది. అయితే ఇలాగ వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడో 2020 ఆ టైంలో జరిగింది లావు శ్రీకృష్ణదేవరాయలకి. వీళ్ళిద్దరికి ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు సమన్వయం చేసి పార్టీ అధిష్టానం పిలిచి ఏంటి మీ ఇద్దరు ఏంటి గొడవ అని చెప్పి ఒకళ్ళనొక్కళ్ళని ఎదురు బొదురు కూర్చోబెట్టి మాట్లాడే యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం సొంత ఒకే నియోజకవర్గంలో 2 గ్రూపులు, ఆ గ్రూపుల మధ్య సమన్వయం చేసే నాయకులు లేరు, అలాంటి ఒక వ్యవస్థ లేదు. ఫలితం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిందా ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. సరిగ్గా లెక్కేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ హయాంలోనే ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు తమ మాట విననటువంటి వైసీపీ కార్యకర్తలు అనేక మందిని అరెస్ట్ చేయించారు. అలాంటి దాన్ని కంట్రోల్ చేసే యంత్రాంగం లేదు. నాయకులు పెద్ద నాయకులు అందరూ ఎవడి పని వాళ్ళు చూసుకోవడమే. వాళ్ళు ఆ టైంలో పైన పదవులు ఎట్లా సంపాదించుకోవాలి లేకపోతే వేరేది ఏం చేసుకోవాలన్నటువంటి రూట్లో ఉండిపోయారు. ఫలితం ఇట్లాంటిది. అట్లాంటి డిస్ప్యూట్స్లోనే ఇది కూడా ఒకటి అన్నటువంటిదే. చివరికి అది కాస్త కృష్ణదేవరాయలు బయటికి పోయే స్థితి దాకా వచ్చింది. ప్రస్తుతం అయితే ఇది ఇప్పుడు అలాగని చెప్పి ఈ మీద కేసులు పెట్టిస్తున్నది లావు శ్రీకృష్ణదేవరాయలు అంటే, శ్రీకృష్ణదేవరాయలు పోలీసులకైతే చెప్పినటువంటి మాట ఆవిడ ఎట్లాగో డబ్బులు ఇస్తుంది కదా ఎవరికైనా అట్లాంటివి ఉంటే కనుక అది ఇప్పించేస్తే సరిపోద్ది కదా అని చెప్పారట పోలీసులు. కానీ తెలుగుదేశం అధిష్టానం నుంచి ఆల్రెడీ ప్లాన్డ్ ఉన్నారు కాబట్టి, రెడ్ బుక్ కాన్సెప్ట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆమెకి అరెస్ట్ జరగాలన్నటువంటి కాన్సెప్ట్తో ఉన్నారు కాబట్టి ఈ కేసు కంటిన్యూ అవుతుంది.